ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం అసెంబ్లీకి పోటీ చేయటకు నామినేషన్ వేయటం జరిగింది. ఈ ప్రాంతం 11 మండలాలు ఉన్నటువంటి అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం 2 భాగాలుగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఒకటి రంపచోడవరం 7 మండలాలు, మరొకటి నిర్వాసితుల కోసం, నిర్వాసితుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంది. పోలవరం ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ తెలుగుదేశం పార్టీలు పోలవరం నిర్వాసితుల ప్రాజెక్టు కోసం మాట్లాడుతున్నాయి తప్పితే నిర్వాసితుల కోసం ఏ రోజు కూడా మాట్లాడినటువంటి పార్టీలు ఒక సిపిఎం పార్టీ మాత్రమే పోలవరం ప్రాజెక్టు కట్టి ఊర్లు ముంచుతున్నారు తప్పితే నిర్వాసితులకు రావాల్సినటువంటి ప్యాకేజ్ కానీ R&R కానీ నిర్వాసితులకు ఇల్లు కానీ నిర్మించకుండా మీరు ఎట్లా కడతారని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక పెద్ద పాదయాత్ర చేసినటువంటి పార్టీ ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ. ఇప్పటి వరకు వైసీపీ టీడీపీ నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గెలవటం, తర్వాత వాళ్ళ సంపాదన కోసం పనిచేశారు తప్పితే ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పనిచేయలేదు, ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం పనిచేయలేదు, ఈ ప్రాంతంలో చెక్ డ్యాముల కోసం పనిచేయలేదు, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి యువత కోసం ఉద్యోగుల కోసం పనిచేయలేదు. సిపిఎం పార్టీ ఇప్పటికే ఈ అన్నిటి కోసం ఉద్యమం చేస్తూ ఉంది. రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తే కనుక ఈ ప్రాంతంలో ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం, ఈ ప్రాంత వైద్యం కోసం, ఈ ప్రాంతంలో ప్రతి పంచాయతీకి సాగునీరు అందించే దాంట్లో కృషి చేస్తామని తెలియజేస్తూ నా పేరు లోతా రామారావు, సిపిఎం పార్టీ అభ్యర్థి. పోరాడుతున్నటువంటి గిరిజనేతర ప్రజల యొక్క, పేద ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడుతున్నటువంటి లోతా రామారావుని మేము అభ్యర్థిగా నిర్ణయించి ఈరోజు నామినేషన్ వేశాము. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎస్టీ అటవీ సంరక్షణ చట్టం సవరించి మొత్తం వాళ్ళ భూములన్నీ కూడా అదానీ, అంబానీ లాంటి పెద్ద కార్పొరేట్లకి అప్పచెప్పడానికి ఒక దుష్ట పథకం వేసింది. SC/ST సప్లాన్ను రద్దు చేసింది. ఈ మణిపూర్ లాంటి చోట మత కల్లోలాలు రెచ్చగొట్టి ఆదివాసులు ఉనికినే లేకుండా చేయాలని అలాంటి ఒక దుష్ట ప్రయత్నం ఇక్కడ ఈ రంపచోడవరం అసెంబ్లీ, అరకు పార్లమెంటు నియోజకవర్గంలో చేస్తున్నారు. ఇక్కడ కూడా మత కల్లోలాలు సృష్టించి గిరిజనుల ఉనికిని దెబ్బకొట్టి మొత్తం వేలాది ఎకరాలని ప్రజల నుంచి బలవంతంగా లాక్కొని అదానికి అప్పచెప్పడం కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభమైనవి. అందుకని ఈ ప్రాంతం అరకు పార్లమెంట్ నియోజకవర్గం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ప్రజల ఉనికిని, అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ఈ రంపచోడవరం అసెంబ్లీ అలాగే అరకు పార్లమెంట్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.